ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీతో చెప్పినది చెయ్యాలి అన్నది ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. దేవుడు మనతో చెప్పినది చెయ్యస్తే, లేదంటే చెయ్యటం వల్ల మనకు కలిగే లాభాలు, మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటివో ఈరోజు మనం అందరం కూడా బైబిల్లో నుండి ఆలోచన చేద్దాము. దేవుడు నీతో చెప్పినది చెయ్యాలి అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఇంతకీ ఈ మాట ఎవరితో అన్నారో, బైబిల్ గ్రంథంలో ఈ మాట ఎక్కడుందో మనమందరం కూడా మరి చూసుకుంటూ మనం ముందుకు వెళదాము. ఎందుకంటే దేవుడు మనకు మరొక సంవత్సరం ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు, సమయమును సద్వినియోగము చేసుకుంటారు అని, జ్ఞానుల వలె మీరు నడుచుకుంటారు అని మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు దయా కిరీటముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే దేవుడు చెప్పినది ఈ సంవత్సరమైనా మనం చేయగలిగితే మనం ఎలాంటి మేలులు పొందుకుంటామో ఇక ఒక్కొక్కటి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఈ మాట ఎవరు అన్నారో, ఎవరితో అన్నారో బైబిల్ గ్రంథంలో దయచేసి ఆదికాండము 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. మొదటి 2 వచనాలు మనమందరము చదువుకుందాం. చదువమ్మా. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. ఇక్కడ మనం చూడగలిగితే సందర్భం ఏంటంటే, మనందరికీ తెలుసు, యాకోబు గారు పారిపోతాడు తల్లిదండ్రుల నుంచి. ఏశావు చంపేస్తాడు అన్న భయంతో మేనమామైన లాబాను దగ్గరికి పారిపోతాడు కదండి. పారిపోయిన తర్వాత ఇక అక్కడే ఆ ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకోవటము, ఇక అక్కడే ఆ మామ యొక్క ఆ గొర్రెల మందలను మేపుతూ ఏం చేస్తున్నాడు అంటే, అందులో మచ్చలు కలిగినవైతే మచ్చలు కలిగినవి జీతం, మచ్చలు లేనివైతే మచ్చలు లేనివని ఇలాగా ఆ గొర్రెలను కాస్తూ ఏం జరిగింది అంటే, యాకోబు గారు ఆస్తిని సంపాదించాడు. ఇప్పుడు మన దగ్గర పని చేసేవాడికి మనకంటే ఎక్కువ ఆస్తి ఉందనుకోండి అమ్మా, మన దగ్గరే పని చేస్తూ మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అక్కడ కూడా వీళ్ళు కూడా ఎవరు మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో మన తండ్రి ఆస్తి వలన చాలా సంపాదించాడు అని ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఇదిగో లాబాను కుమారులు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? యాకోబు గురించి. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు యాకోబు గారు లాబాను ముఖం చూశాడట, మేనమా ముఖం చూశాడట. అప్పుడు ఎలా ఉందట? తర్వాత చదవం, 2వ వచనం. మరియు అతడు లాబాను ముఖమును చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అంటే అల్లుడు బాగుపడుతుంటే ఇటు మామ కానివ్వండి, ఇటు బావమరుదులు కానివ్వండి ఓర్వలేకపోతున్నారు. అదేంటి? మన దగ్గరికి వట్టి చేతులతో వచ్చి ఎంత ఆస్తిని సంపాదించాడు, మన ఆస్తిని సంపాదించుకున్నాడు అని అటు కుమారులు కానివ్వండి, ఇటు లాబాను కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఓర్చుకోలేకపోతున్నారు. దేన్ని చూసి? యాకోబు గారి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అప్పుడు మొహం ఎలా ఉందటండి? లాబాను మొహం ఎలా ఉందటండి? నిన్న మొన్న ఉండినట్టు లేదు. చాలామంది మీరు చూడండి, వాళ్ళ ముఖంలో మనకు తెలిసిపోదు, ఓహో నా దిక్కు ఏదో తేడాగా ఉన్నట్టున్నాడు అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం.
అదే చెబుతున్నాడు. మొత్తం మీద ఇక అతనికి అర్థమైపోయింది. ఇక ఏం చేశాడంటే యాకోబు గారు ఇంటికి వెళ్ళలేదు. యాకోబు గారు ఇక ఇంటికి వెళ్ళాలి అనుకోలేదు. ఆయన ఒక పొలము దగ్గరికి తన 2 భార్యలను పిలిపించుకున్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు కదండి, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. ఒక పొలం దగ్గరికి 2 భార్యలను పిలిపించుకొని ఇక అక్కడ మాట్లాడుతున్నాడు. ఇదంతా చెబుతున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇదంతా ఇక మనము మన సొంత ఊరికి వెళ్ళిపోదాం, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదామని చెబుతున్నప్పుడు అప్పుడు ఈ యాకోబు గారి భార్యలు ఏమంటున్నారో 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 16వ వచనము, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలయునై ఉన్నది కదా, పిల్లలదియునై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుమని అతనికి ఉత్తరమివ్వగా. ఇక భార్యలు చెబుతున్నారు, అంటున్నారు, ఏమయ్యా దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది చెయ్యి అని ఎవరంటున్నారు? యాకోబు గారి భార్యలైన రాహేలు, ఇదిగో లేయా, వాళ్ళిద్దరు అంటున్నారు, దేవుడు నీతో చెప్పినది చెయ్యి, దేవుడు నీతో చెప్పినది చెయ్యి అంటున్నారు. ఇదే మన టైటిల్గా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అదే అంటున్నాడు, ఈ సంవత్సరం అయినా దేవుడు మీతో చెప్పినది చెయ్యండి. దేవుడు మీతో చెప్పినది చెయ్యండి. దేవుడు మీతో చెప్పినది అదే అంటున్నారు. లాబాను గారి ఆ 2 కుమార్తెలు, ఆ 2 భార్యలు అంటున్నారు, దేవుడు నీతో చెప్పినట్లెల్లను చెయ్యమని అతనికి ఉత్తరమివ్వగా. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఇదిగో నీ భార్య, నీ పిల్లల్ని యావదాస్తిని తీసుకొని ఇదిగో మనం వెళ్ళిపోతాము, మన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోదాము, నా సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదాము అని యాకోబు గారు చెబుతుంటే భార్యలు అంటున్నారు, ఇదిగో దేవుడు నీతో చెప్పినది చెయ్యి, దేవుడు నీతో చెప్పినది చెయ్యి. ఈరోజు ఎవరైనా చెబుతున్నారా అలాగా? ఈరోజు అలాంటి భార్యలు ఉన్నారా? దేవుడు నీతో చెప్పేది చెయ్యి అని చెప్పే భార్యలు ఉన్నారా? కాబట్టి దేవుడు నీతో చెప్పినది చెయ్యి. అలా మనం చేయటం వల్ల మనకు జరిగేది ఏంటంటే, మన స్వజనుల యొద్దకు మనము చేర్చబడతాము, చేర్చబడతాము. ఇక ఇది మనం అర్థం చేసుకోవడానికి కొన్ని సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే తర్వాత మనం అందరం కూడా ఆదికాండము 6వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 6వ అధ్యాయము ఇక్కడ సందర్భం ఏంటంటే నోవాహు గారితో దేవుడు ఒక ఓడను సిద్ధము చేసుకోమని దేవుడు చెబుతాడు. అప్పుడు ఏం జరిగింది అని మనము చూడగలిగితే దయచేసి ఆదికాండము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు గల వాక్య భాగాలు మనము చదువుకుందాం. ఉండేను అది ఇంతంత ఉన్నది బైబిల్, నీకు చదువు, కరెక్ట్గా చదువు. ఇదంతా మీరు చదువుకుంటారండి అమ్మ. ఇదంతా చదువుకుంటూ వస్తే అక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు ఇదిగో నోవాహు, నేను జలప్రలయము రప్పించబోచున్నాను, నువ్వు ఒక ఓడను నిర్మించుకోమని దేవుడు చెప్పాడు. ఓకేనమ్మా? ఓకేనా? ఒక ఓడను నిర్మించుకోమని దేవుడు చెప్పాడు. అప్పుడు 22వ వచనాన్ని డైరెక్ట్గా మనం చదువుకుందాం. 22వ వచనం, నోవాహు అట్లు చేసెను,
దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అంటే ఇప్పుడు నోవాహు గారు ఏం చేశారు అమ్మ? నోవాహు గారు ఏం చేశారు? దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది నోవాహు గారు యావత్తు చేసెను. అక్కడ ఏమనుందంటే నోవాహు అట్లు చేసెను, నోవాహు అట్లు చేసెను. అప్పుడు ఒకసారి నేను ఒక జోక్ చెప్పాను, గుర్తుందా అమ్మ మీకు? అమ్మ ఒక జోక్ చెప్పాను, గుర్తుందా మీకు? గుర్తుందమ్మా? ఏం జోక్ చెప్పానంటే, ఒకరోజు ఒక పాస్టర్ గారు ఏం చేశాడంటే, అమ్మగారు అట్లు వేసుకొని వచ్చేదంట, టిఫిన్ అట్లు చేసుకొని వచ్చిందట. అట్లు తినుకుంటూ అట్ల మీద ప్రసంగం చేద్దాం అనుకున్నాడట. అప్పుడు ఈ అట్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అని చూసేసరికి ఫస్ట్ ఒక అట్టు కనపడింది ఇక్కడే. అసలు ఈ అట్లు అనేటివి ఎక్కడ ప్రారంభం అయ్యాయి అని చదివితే, ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంది కదమ్మా, నోవాహు అట్లు చేసెను. ఏం చేశాడటమ్మా? అప్పుడు ఈయన అంటున్నాడట, మీరు పూరీలు చేసుకోవద్దు, మీరు ఇదిగోనండి ఉప్మా చేసుకోవద్దు, మీరు ఇడ్లీలు చేసుకోవద్దు, బోండాలు చేసుకోవద్దు, వడలు చేసుకోవద్దు. ఏం చేసుకోవాలి? మీరు అట్లు చేసుకోవాలి. మీరేం చేసుకోవాలి? అట్లు చేసుకోవాలి. ఎందుకంటే నోవాహు గారు ఏం చేశారు? అట్లు చేశాడు. దీన్ని ద్వితీయోపదేశానికి ఒక వచనం ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు అట్లు చేయని ఎడల పాపము చేసిన వారగుదురు. అమ్మ, మీరు అట్లు తప్ప ఇంకేం చేసుకున్నా మీరు పాపము చేసిన వారగుదురు అని కనెక్షన్ ఇచ్చాడు, అక్కడికి ఇచ్చాడు. ఇక్కడ అట్లు చేసినంటే అట్లో దోశలో వడలో కాదు. ఇక్కడ దాని అర్థం ఏంటమ్మా? నోవాహు గారు అలాగు చేశారు. అంటే అలాగు అంటే దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది నోవాహు గారు చేశారు. ఆ తర్వాత తన కుటుంబాన్ని 8 మంది ఏమయ్యారు? ఆ ఓడలోనికి ప్రవేశించి రక్షించబడ్డారు. ఎప్పుడు? దేవుడు చెప్పింది నోవాహు గారు చేసినప్పుడు ఆ నోవాహు గారి కుటుంబము జలప్రలయము నుండి రక్షించబడింది. దీన్నే పేతురు గారు చెబుతూ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమిదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అదే చెబుతున్నాడు. ఒకనాడు 8 మంది ఇదిగో ఆ జలముల వలన అపాయము పొందకుండా రక్షించబడ్డారు. దానికి సాదృశ్యమైనదే బాప్తిస్మము. ఇక్కడ మనం చూడగలిగితే బ్యాప్టిజం తీసుకోవటం అంటే ఏదో శరీర మాలిన్యాన్ని తీసివేయటం కాదు, నీ ఆత్మను రక్షించుకోవటం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగోనండి ఒకనాడు ఓడలోనికి వెళ్ళి సురక్షితంగా ఉన్నారు, ఇదిగో ఈరోజు బాప్తిస్మము తీసుకొని రక్షించబడి సంఘమనే ఓడలోనికి వచ్చి సురక్షితముగా ఉండండి. మొన్న ఒక ఆయన ఏం చేశాడు అంటే, ఏదో దేశంలో నోవాహు, అయితే ఆయన పేరు కూడా నోవాహు అట. ఆయన పేరు కూడా నోవాహు. ఆయన ఏం చేశాడంటే
డిసెంబర్ 25వ తారీఖు 2025 సంవత్సరములో జలప్రలయం రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, అందరూ మారు మనసు పొందండి, ఇదిగో ఒక పెద్ద ఓడగట్టించాడు, నేను ఓడగడుతున్నాను, డబ్బులు ఇవ్వండి అని అందరూ భయపడిపోయి ధనాన్ని ఇచ్చేశారు. నేను ఓడగడుతున్నాను, 2025 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున జలప్రలయం రాబోతుంది అని అందరూ నమ్మారు. నమ్మిన వారు అందరూ కూడా అతనికి ధన సహాయం చేశారు. తర్వాత ఆయన ఏం చేశాడంటే మంచి కార్లు కొనుక్కున్నాడు. అర్థమైందమ్మా? కాస్ట్లీ కార్లు కొనుక్కున్నాడు. మరి జలప్రలయం వచ్చినప్పుడు ఈ కార్లు ఉంటాయా? ఎవరైనా ఆలోచించాలి కదా. ఏందమ్మా, జలప్రలయం ఒకవేళ వచ్చింది అనుకుందాం, మరి కార్లు ఉంటాయా అని ఎవరు ఆలోచించలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? డిసెంబర్, అసలు ఆ రోజే చెప్దాం అనుకున్నా, నేను మర్చిపోయాను. డిసెంబర్ 25 రానే వచ్చేసింది, కానీ జలప్రలయము రాలేదు. జలప్రలయము రాలేదు. అసలు దేవుడు మరలా జలప్రలయం వస్తుంది అన్నాడా, రాదన్నాడా? అమ్మా, మీకు రిఫరెన్స్ తెలుసు కదా, అదే ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనంలో అవన్నీ మీరు చదవగలిగితే దేవుడు అన్నాడు, ఇక భూమి మీదికి జలప్రలయం రాదంటే మరి మీరెలా నమ్మారయ్యా? ఎలా నమ్మారు మీరు? ఆయన కూడా డ్రెస్ ఎలాగుందంటే ఈ మన గొంగలి ఉంటుంది కదమ్మా, గొంగలి ఆ గొంగలి కట్టుకున్నాడు, పడవ చుట్టూ తిరుగుతున్నాడు, తర్వాత మీకు చూపిస్తాను, పడవ కడుతున్నాడు. ఇవన్నీ ఒక వేషధారణ అంతా కూడా ఒకలాగుండేసరికి జనాలు కూడా నమ్మి ధన సహాయం చేస్తే కార్లు కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు జలముల వలన ఈ భూమికి ఏ ప్రమాదము లేదు. ఇప్పుడు జలప్రలయము రాదు అన్నాడు. జలప్రలయం రాదు. ఇప్పుడు జలప్రలయం వలన ఇప్పుడు ప్రపంచానికి ప్రమాదము లేదు. ఎందుకంటే ఏంటంటే బైబిల్ చదివితే కదా. కాబట్టి ఒకనాడు దేవుడు చెప్పిన మాట విని నోవాహు కుటుంబము రక్షించబడింది. ఈరోజు దేవుడు చెప్పిన మాట కుటుంబాలు కనుక వినగలిగితే మీ కుటుంబాలు కూడా రాబోతున్న ఉగ్రత నుంచి మీ కుటుంబాలను మీరు కాపాడుకుంటారు. అంటే దేవుడు చెప్పింది వినటం వల్ల మీ కుటుంబాలు రక్షించుకుంటారు. మీ కుటుంబాలకు ఒక రక్షణ వలయం ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. నోవాహు గారు దేవుడు చెప్పింది చేశాడు. ఇక మరొక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే దయచేసి అందరం కూడా లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి మనం అందరం కూడా త్వరగా చదువుకుందాం. లూకాసు వార్త చదవమ్మా. 5వ అధ్యాయం 1వ వచనం నుండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి దిగి ఎక్కి అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి బోధించుచుండెను. తర్వాత నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఇక బోధించడం అయిపోయిన తర్వాత కొంత లోతులోనికి తీసుకొని వెళ్ళండి అని ప్రభువు చెప్పటము, ఆ తర్వాత కొంత దూరంలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వల వెయ్యండి అంటున్నాడు. ఆ శిష్యులతో ఏమంటున్నాడమ్మా, జాలర్లతో ఏమంటున్నాడు? వల వెయ్యండి అంటే అప్పుడు పేతురు గారు అంటున్నారు, అయ్యా రాత్రిరంతా మేము ప్రయాసపడ్డాము. చేపలు ఎప్పుడు పడతాయో మనకు తెలుసా, జాలర్లకు తెలుసా అమ్మా? ఎవరికి తెలుసమ్మా? ఏ టైంకి వెళ్ళాలో, ఎక్కడ వలెయ్యాలో, ఎలా పట్టాలో అన్నది కూడా ఎవరికి తెలుసమ్మా? జాలర్లకు తెలుసు, మనకు తెలియదు. ఒకవేళ మనలాంటి వాళ్ళము గనక వలేస్తే అందులో పాత చెప్పులు పడవచ్చు, పాములు పడవచ్చు,
ఒకరోజు వలేసి లాగితే ఏదో పెద్దగా ఉందని లాగారు అలా పాము ఉంది, అది వాళ్ళు వదిలిపెట్టారు, వీళ్ళు వదిలి ఒకటే పరుగు. అంటే వేయటం రావాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు అయ్యా వలయ్యండి అని ప్రభు అంటే పేతురు గారు అంటున్నారు, ప్రభువా రాత్రి అంతా మేము ఏం చేశామో ప్రయాసపడ్డాము, రాత్రి అంతా కష్టపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారమ్మా? అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని ఆయనతో చెప్పాను. అయినా ఇదిగో మీరు వేయమంటున్నారు గనక మీ మాట చొప్పున మేము వల వేస్తాము. అందుకంటున్నాడు, దేవుడు మీతో చెప్పినది చెయ్యండి. ఎప్పుడైతే ప్రభువు మాట విని ఇదిగో వల వేశారో అప్పుడు ఏం జరిగింది? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత పిగిలిపోవుచుండగా చాలమ్మా, ఎన్ని చేపలు పడ్డాయటండి? వల పిగిలిపోయే అన్ని విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే దాని అర్థం ఏంటంటే అది ఆశీర్వాదానికి సాదృశ్యముగా ఉన్నది. ఎందుకు అంతగా ఆశీర్వాదం వచ్చింది అన్నప్పుడు అండి, అంత సమృద్ధి ఎందుకు వచ్చింది అన్నప్పుడు, దేవుని మాట విని వల వేసినందుకు. దేవుని మాట వింటే మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మాట వింటే మన కుటుంబాల్లో సర్వ సమృద్ధి ఉంటుంది. అందుకే దావీదు గారు అన్నారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ ఆశీర్వాదము, ఈ సర్వ సమృద్ధి మనకు రావాలి అంటే ఇదిగో మీరు ఆయన మాట వినండి. గత సంవత్సరం మనం వినలేదేమో, ఎక్కడో ఆయన మాటను మనం త్రోసివేశామేమో. అందుకే దేవుని మాట వింటే నీ ప్రయాస వృధా అయిపోదు, నీ కష్టార్జితము ఇదిగో పాడవ్వదు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మాట విన్నారు, సర్వ సమృద్ధిని వలలు పిగిలిపోయే అన్ని చేపలు పట్టారు. అందుకే ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీకు చెప్పింది చెయ్యండి. చివరిగా ఆయన చెప్పింది చేయటం వల్ల ఎన్ని దీవెనలు ఉన్నాయో, మొత్తము దీవెనలు శాపాల ఒక అధ్యాయమే ఉందండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనము నుండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనము నుండి మనమందరం కూడా త్వరగా కొన్ని వచనాలు చదువుకుందాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలటమ్మా? శ్రద్ధగా విని. హెచ్చించును. వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడు అంటున్నాడు. ఇక ఆ లిస్ట్ అంతా మీరు చదువుకోండి. అందులో మీకు ఏది కావాలో, మీకు ఏది లేదో, ఏది పొందుకోవాలనుకుంటున్నారో అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. 14 వచనాల వరకు దీవెనలున్నాయి. 14 వచనాల వరకు దీవెనలున్నాయి. ఎప్పుడు వస్తాయి దీవెనలు? ఎప్పుడటండి? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. ఇప్పుడు తినే దగ్గర శ్రద్ధగా తినమమ్మా? అమ్మా, తినే దగ్గర చేపలు తెచ్చుకున్నారనుకోండి, శ్రద్ధగా తినమా? శ్రద్ధగా తింటాం. ఒక్కొక్క ముళ్ళును తీసి శ్రద్ధగా తింటాం మనం. ఏది తెచ్చుకున్నా, తినే దగ్గర కావచ్చు, కొనే దగ్గర కావచ్చు. కొనే దగ్గర ఎంత శ్రద్ధ ఉంటుందమ్మా? మన డీమార్ట్కి మీరు వెళ్ళారనుకోండి, అది కొనేది లేదు, మొత్తం దాన్ని తయారు చేయడానికి కూడా అంత టైం పట్టదు. ఎంత శ్రద్ధగా చూస్తాం, అది అటు చూస్తాం, ఇటు చూస్తాం, పగిలిపోయిందా ఎన్ని చూస్తాం. అంటే కొనే దగ్గర శ్రద్ధ, తినే దగ్గర శ్రద్ధ, పడుకునే దగ్గర శ్రద్ధ.
అన్నింటి దగ్గర శ్రద్ధ ఉంది, కానీ ఎక్కడ శ్రద్ధగా ఉండమంటున్నాడు? శ్రద్ధగా నా మాటలు వినండి. ఎందుకు శ్రద్ధగా వినమంటున్నాడు అంటే ఇక్కడే శ్రద్ధగా వినం కాబట్టి. అవునా కదమ్మా? అదే ఎవరైనా ఎవరి గురించి అని చెప్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందమ్మా? ఎవరైనా ఎవరి గురించి అని చెప్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అంటే దేవుని మాటలు కూడా ఎలా వినమంటున్నాడు? శ్రద్ధగా వింటే ఇదిగో ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తిస్తాయి అంటున్నాడు. ఏమేమి దీవెనలు ఉన్నాయి త్వర త్వరగా లిస్టు కొన్ని, ఒక 7వ వచనం వరకు త్వర త్వరగా మీరు చదివితే, 3వ వచనం చదువు. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఇవన్నీ మీరు చదవగలిగితేనండి, ఇవన్నీ మీరు పొందుకోవాలి అంటే ఆయన అంటున్నాడు, నేను చెప్పినది శ్రద్ధగా విని ఈ సంవత్సరం మీరు చేయగలిగితే ఈ దీవెనలన్నీ మీరు పొందుకుంటారు. ఒకవేళ చెయ్యలేదు అనుకోండి, అక్కడ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? 15వ వచనంలో ఏమన్నాడు చూడండి అమ్మా. కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ ఇదిగో. వింటే దీవెన, వినకపోతే శాపము. వింటే దీవెన, వినకపోతే శాపము. అందుకైనా లూకాసు వార్త 6వ అధ్యాయము అక్కడ కూడా ఒక మాట అన్నాడు. 46వ వచనంలో ఏమన్నాడో మీరు చూడగలిగితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనము, 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలచుట ఎందుకు? నేను చెప్పేదే మీరు చెయ్యనప్పుడు మీరు ఎంత ప్రార్థన చేస్తే ఏంటి? ఎంత ప్రార్థన చేస్తే ఏంటి? అదే అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక. అంటే ఆయన చెప్పే మాటలు మనం చెయ్యటం లేదంటే మనము దేవుణ్ణి విసిగిస్తున్న వాళ్ళము, దేవుణ్ణి విసిగిస్తున్న వాళ్ళము. కాబట్టి ఈ సంవత్సరమైనా మనము ఆయన చెప్పింది చెయ్యాలి అని, మనం ఏదైతే పొందుకోలేకపోతున్నామో అది మనం పొందుకోవాలి అని మనకు దేవుడు ఈ 2026వ సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ఇచ్చాడు. అందుకే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. అక్కడ మాట, ఆ మాటని ఏమన్నాడు? 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము ఆ ఒక్క వచనము మీరు చదివి ముగించుకుందాం. 13వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. అయ్యా త్రవ్వి ఎరువు వెయ్యి మట్టుకు ఈ సంవత్సరము కూడా వండనిమ్ము, ఈ సంవత్సరము కూడా వండనిమ్ము. మీకు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండ్లమ్మా? అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండ్లమ్మా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనగానే, నూతన సంవత్సర శుభాకాంక్షలు అనగా చెప్పిండ్లమ్మా? చెప్పిండ్రు. మీరేం చెప్పారు? సేమ్ టు అన్నారు. అంతే కదమ్మా? అంటే దాని అర్థం ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే, హ్యాపీ న్యూ ఇయర్ అంటే దాని అర్థం ఏంటంటే, ఒరేయ్ నువ్వు చావుకు దగ్గర అవుతున్నావు అని అర్థం. ఇప్పుడు సంవత్సరాలు అయిపోతున్నాయి అంటే 365 రోజులు అయిపోయినాయంటే మనకి ఏమైపోయాయి? 365 రోజులు అయిపోయాయి. మన ఆయుష్కాలంలో 365 రోజులు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో హ్యాపీ న్యూ ఇయర్ అంటే నువ్వు సావుకు దగ్గర అవుతున్నావు. అప్పుడు మనం ఏమంటున్నాము? నేనే కాదురా, నువ్వు కూడా సేమ్ టు యూ, నువ్వు కూడా సావుకు దగ్గర అవుతున్నావు. మనము బర్త్డేలు రాగానే తెగ సంతోషపడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నీ జీవితంలో 365 రోజులు అయిపోయాయి. క్యాలెండర్లు అయిపోయాను, క్యాలెండర్ కాదు మనకైపోయాయి 365 రోజులు.
అందుకంటున్నాడు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఇదిగో ఈ సంవత్సరం నీ మాటలు వింటారేమో, ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అప్పుడు అది ఫలించినా సరే లేని ఎడల నరికించు వేయమని అతనితో చెప్పెను. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడు అంటే, నా మాటలు వినండి పిల్లలారా, మీ కుటుంబాన్ని రక్షించుకుంటారు. నా మాటలు వినండి, మీ కుటుంబంలో సర్వ సమృద్ధి ఉంటుంది, మీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. నా మాట వినండి, ఇదిగో మీరు మీ స్వజనుల యొద్దకు మీరు చేర్చబడతారు. నా మాట వినండి, మీరు నిత్య జీవం పొందుకుంటారు. నా మాట వినండి, నా మాట వినండి. అందుకే దేవుడు మీతో చెప్పినది చేస్తే ఈ దీవెనలన్నీ కూడా మీరు పొందుకుంటారు. అసలు ఏ లోటు ఉండదు, ఏ బాధ ఉండదు, అసలు ఏమీ ఉండదు. దేవుడు మీతో చెప్పింది చెయ్యండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు మనకు కార్యము చెయ్యాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.